యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలకి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని ప్రతిరోజు మనం పొందుకోవాలి. మనం ఆశీర్వాదమును పొందుకునేటను బట్టి దినమంతా కూడా మన జీవితంలో దేవుడు విజయాన్ని ఇస్తూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిస్తూ ఉన్న వాగ్దానము, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. నమ్ముట మన వల్ల అయితే సమస్తము సాధ్యం అవుతూ ఉంటుంది. కానీ నమ్మే విషయంకి వస్తే చాలా మంది కూడా మరి కొన్ని విషయాలలో వెంటనే కార్యం జరగాలనుకుంటారు. కొన్ని విషయాలలో మరి వెంటనే కార్యం జరిగి మరలా కార్యము కొద్దిగా ఆలస్యమైందనుకో అవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. నమ్మకం అనేది మన జీవితంలో ఎంతో అవసరము. దేవుడు చెప్పాడు అంటే ఆ విధంగా మనము నడుచుకుంటే, ఆ విధంగా నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా మనము మరి దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. అబ్రహాం జీవితంలో నమ్మాడు, దేవుడు వాగ్దానంగా ఇచ్చాడు, తన పట్ల అద్భుతాన్ని జరిగిస్తానని, వారి పట్ల గర్భఫలం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు వారెంతో నిరీక్షణతో ఉన్నారు. మరి 99 సంవత్సరాలకి వారి పట్ల దేవుని కార్యం చూడండి. ఎన్నో సంవత్సరాలు పట్టింది. అన్ని సంవత్సరాలు పెట్టిన ఒక నమ్మకమైన జీవితంని కలిగి ఉన్నాడు, నీతిని కలిగి ఉన్నాడు. నిజమే, మనం ఎలా ఉంటున్నాం? మనకి వెంటనే కార్యం జరగాలి, జరగకపోతే దేవునితో ఇక దేవుడు ఏమీ చేయలేదు అనే ఒక నిర్లక్ష్యంని, ఒక అవిశ్వాసాన్ని కలిగిన వారిగా ఉంటూ ఉంటాం. కానీ అలా ఉండవద్దు ప్రియులారా. ఎప్పుడైతే మనము నమ్ముతేనే మన జీవితంలో విజయాన్ని పొందుకుంటాం. నమ్మకపోతే ఏది పొందుకోము. నువ్వు కొన్ని రోజులు విశ్వాసంగా, కొన్ని రోజులు అవిశ్వాసంగా, కొన్ని రోజులు నమ్మడము, కొన్ని రోజులు నమ్మకపోవడము, ఇటువంటి ఒక తలంపును కలిగి నీ జీవించినట్లయితే నీ జీవితంలో మరి ఏ రోజు కూడా ప్రతిఫలాన్ని పొందుకోము కూడా. ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఒకే తీరుగా ఉండాలి. మంచి జరిగినప్పుడు దేవుని నమ్మి, ఒకవేళ మన జీవితంలో కార్యం లేట్ అయితే మరి ఆ యొక్క కార్యం జరగలేదు కదా అనేసి నువ్వు నమ్మకపోవడము, ఆ విధంగా ఉంటే ఏ రోజుకి కూడా మనము ఆశీర్వాదాన్ని పొందుకోలేము, అద్భుతాన్ని చూడలేము, విజయాన్ని పొందుకోలేము ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ఖచ్చితంగా నమ్మిన ప్రతి ఒక్కరూ ఆ నమ్మకము చివరి వరకు కూడా ఆ విధంగా నమ్మకంగా ఉండండి. జరిగినా జరగకపోయినా పర్వాలేదు, కానీ క్రీస్తులో ఒక నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, యథార్థతను కలిగిన వారిగా మనం నిలిచి ఉన్నట్లయితే ప్రతి విషయంలో దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. అబ్రహాము నేను నమ్మాడు ప్రభా, నీతిగా ఎంచబడ్డాడు నాయన. నిజమే ప్రభా, మా జీవితంలో నమ్మకం అనేది ప్రభా విజయం ఇవ్వబడుట. ప్రతి వికాసి కావరి మై సెల్ బికాఫ్ మా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ యొక్క ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. ఈరోజు ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ ప్రోగ్రాము చూస్తూ ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డను ప్రభా నీ ఆత్మ చేత నింపండి ప్రభా, మీ అభిషేకము చేత నింపండి నాయన. మీ అగ్నివలయం మండించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభా. వారి జీవితంలో ఏ కొదువ ఉన్నదో ప్రభా, ఏ ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయో ప్రభా, ఏ అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారో ప్రభా, మీరు ఇప్పుడే ముట్టండి నాయన, తాకండి ప్రభా, వారి పట్ల కార్యము జరిగించండి ప్రభా. దేవ, ఒక మాటగా సెలవిస్తున్నావు నాయన, నమ్ముట మీ వలనైతే నమ్మలకస్టి కబాది లరాబాది కమాందల విలోరెల రబాది కమాందిలి సికారి మై కెల్ఫారి మా నమ్ముట ప్లకోసి కౌరి మై సెల్ రికాలారా బాలి కోలరా రికౌసి కమాందల బాలి లోరే అసి కౌరి కమాందర. ఓ నమ్ముట ప్రతి నేకమైతే సమస్త వేకమైన సోరి కమాందర సాధ్య నేకమతి క్రోస్టి కాఫారి మా ప్లౌజ్ మై కెనిలరా బాలి లోసి కౌరి కమాందర. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా నమ్ముట విషయంలో ప్రభా నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండుట, నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండుట
వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాల చేత నింపబోతూ ఉన్నామని సెలవిస్తున్నావు ప్రభా. ప్రతి బిడ్డని అట్టి విధముగా అతి వేగమైన కృపాశీర్వాదముల చేత నింపమని యేసు క్రీస్తు నామములో తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.